గారు సార్ గోవిందరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనకి విజయవాడ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు. గోవిందరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. గోవిందరెడ్డి గారు, ఇప్పుడు జరుగుతున్న దానిలో మీరు మొత్తం అంతా ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ కాస్త మనం అకాడమిక్ డిస్కషన్ లాగా, అంటే సరే అసలు ఓట్ల జాబితాలో తప్పులు పోవడానికి శాశ్వతంగా ఉండాల్సిన పరిష్కారాలు శివరాం గారు చెప్పారు ఇందాక. పోస్ట్ ఆఫీస్ లాంటిది నోడల్ ఏజెన్సీగా పెట్టి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ, మీ ప్రభుత్వం ఉంటే అంగన్వాడీ కార్యకర్తలు మీ వాళ్ళు తప్పు చేశారంటున్నారు, లేదా ఇంకో పార్టీ వస్తే వాళ్ళు తప్పు చేశారంటున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు బడితోన్నోడితే బరినట్టుగా ఓట్లు తీసేస్తున్నారు అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. తెలంగాణలో అదే ఆరోపణ, ఆంధ్రప్రదేశ్లో అదే, దేశంతో అదే ఆరోపణ. దానికి ఒక శాశ్వత పరిష్కారానికి జాతీయ స్థాయిలో ప్రయత్నం ఏం జరగలేదు. అలాంటి ఒక మెకానిజం అయితే రాలా. ఇది ఒక అంశం. అయితే ఇవాళ అసలు ఉన్న సమాచారం కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి విత్ ఫోటోగ్రాఫ్స్, మీరు రాజకీయాలు చాలా కాలం నుంచి ఉన్నారు, ఫోటోతో సహా సాఫ్ట్ కాపీ వెళ్ళకూడదు, వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఆధార్ నెంబర్ కానీ ఇతరత్ర, ఎందుకంటే ఫామ్ 7లో బోల్డ్ అని వివరాలు ఉంటాయి, లేదు ఫామ్ 6లో ఓటర్ ఎన్రోల్మెంట్ అప్పుడు చాలా సమాచారం తీసుకుంటారు. కానీ మీరు ప్రింట్ అయ్యి ఇచ్చే ఓటర్ జాబితాలో కేవలం వాళ్ళ పేరు, అడ్రస్సు, ఆధార్ నెంబరు కాదు, ఫోటో ఐడి నెంబరు, ఎపిక్ నెంబర్ అంటారు కదా, ఎలక్ట్రానిక్ ఎపిక్ నెంబరు, ఈ 3-4 వివరాలే ఉంటాయి. వాళ్ళ ఫోన్ నెంబర్ అవి కూడా ఉండవు. ఎవరైనా ప్రచారం చేసుకోవాలంటే వాళ్ళ అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళి ప్రచారం చేసుకోవాలి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏదైతే ఎన్నికల సంఘం డేటా సేకరిస్తుందో అప్లికేషన్లు తీసుకున్నప్పుడు, లేదా ఎంప్లాయీస్ కిందకి వెళ్ళి ఆ సమాచారం మొత్తం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంది, ఆధార్ నెంబర్లు కూడా వచ్చినాయి. దాని ద్వారా చాలా రకాల సర్వేల పేరుతో వాళ్ళ సమాచారం సేకరించి ఓట్లు తీసేస్తున్నారు, దొంగ ఓట్లు చేరుస్తున్నారు అన్నది ఆరోపణ. దీని మీద ఏంటి మీ అభిప్రాయం? ఆ సమాచారం నిజంగా సేవామిత్ర దగ్గర ఉందనుకుంటున్నారా? ప్రధానంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించడానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర, ఫామ్ 7 అప్లై చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కానీ, బొత్స సత్యనారాయణ గారు చెప్పడం కానీ మనం చూసాం. వాళ్ళు పబ్లిక్ గా ఒప్పుకున్నారు, వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, మేము ఇక్కడ దొంగ ఓట్లు లేని వాళ్ళ ఓట్లే మేము ఫైల్ చేసామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అదే సార్, అదే సిస్టంలో మేము ఈవేళ అన్ని ఎంక్వైరీ చేస్తే బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఒక మెయిల్ ఐడి నుంచి 3 లక్షల ఓట్ల తొలగించమని ఒక మెయిల్ ఐడి నుంచి పెట్టారు, అప్లికేషన్లు పెట్టారు. వీళ్ళందరూ ఒకే ఐపీ నుంచి రైట్ 3 లక్షల ఓట్లు తొలగించమని పెట్టారు. ఇలా ఇప్పటి వరకు 8 లక్షల ఓట్లు తొలగించమని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లని తొలగించడానికి వైసీపీ ఒక పథకం ప్రకారం చేస్తున్న కుట్ర ఈ ఓట్లు తొలగించే కార్యక్రమం. ఇక 2, తెలుగుదేశం పార్టీ 2014 నుంచి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి కాగితం సంబంధం లేకుండా గత 2014 లోకేష్ గారి నాయకత్వంలో 55 లక్షల సభ్యత్వాలు చేసుకున్నాం. ఆ డేటా ఈవేళ రేపు ఎన్నికలకు వెళ్తున్నందుకు మేము 2 సంవత్సరాలుగా సేవామిత్ర యాప్ను, తెలుగుదేశం పార్టీ యాప్ను డెవలప్ చేసి మేము 2 సంవత్సరాలుగా మా కార్యకర్తలు పబ్లిక్ దగ్గర సేకరించిన సర్వే రిపోర్టులు పెట్టుకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వం అధికారం ఉంది కదా అని ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పీఠం మీద కూర్చోబెట్టిన అతి కుతూహలంతో ఈ తెలుగుదేశం పార్టీ డేటాను చోరీ చేసి వైసీపీకి అందించారు. అందించిన మరుసటి నుంచే జగన్మోహన్ రెడ్డి ఫోన్లు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రావడం మొదలు పెట్టాయి. మేము రికార్డ్ చేసి ఉంచాం ఇవన్నీ. ఇది కాకుండా మీరందరూ చెప్తున్నట్టు మీకు ఒక ప్రశ్న గోవిందరెడ్డి గారు సూటి ప్రశ్న ఏంటంటే, ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక డేటా చోరీ చేసి జగన్ కి అందించుంటే మీరు విచారణకు ఎందుకు ఒప్పుకోవడం లేదు? మీరు విచారణకు ఒప్పుకోండి. గోవిందరెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా, గోవిందరెడ్డి గారు మిమ్మల్ని ఇప్పుడు ఒకటి పార్టీకి సంబంధించిన డేటా కాదు గోవిందరెడ్డి గారు, పార్టీకి సంబంధించిన మీ సభ్యులు లేదంటే మీరు మీ కార్యకర్తలు ఇల్లు తిరిగి
ఓటర్ ఫోన్ నెంబర్లు ఏవో కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏం పథకాలన్నీ అందలేదు. అది ఏ పార్టీ అయినా చేయాలి. ఆ తెలుగుదేశం పార్టీ మరింత ఎఫెక్టివ్గా చేస్తుంది, అందులో సందేహం లేదు. సంస్థాగతంగా ఒక ఆర్గనైజ్డ్గా పనిచేస్తారన్న పేరు మీకు ఉంది మొట్టమొదటి నుంచి. ఆ సమాచారం కనుక నిజంగా చోరీ అయిందని మీరు అనుకుంటే మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు. లేదంటే ఇది ఇలాగ తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తుంది, మా సమాచారం కొట్టేస్తున్నారు అని చెప్పి మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు. లేదు జాతీయ స్థాయిలో మీకు నమ్మకం ఏ ఏజెన్సీనైనా ఆశ్రయించవచ్చు. కానీ నేను ఇవాళ పత్రికల్లో చూస్తున్న చంద్రబాబు గారు కోర్టులను ఆశ్రయించమని మీ మంత్రి ఎవరు అడిగితే ఆయన చాలా చిరుబురులాడారు. దీనికి అసలు కోర్టుకు వెళ్ళటం ఏంటి, మనకు హక్కు ఉంటే అని చెప్పి. మరి మీ హక్కు కాలు రాస్తున్నప్పుడు మీరు కోర్టుకు వెళ్ళటంలో ఇబ్బంది ఏంటి? శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు మాకు ఈవేళ నరేంద్ర మోడీ మీద నమ్మకం లేదు. ఓకే, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్నాడు. మీ ప్రధానమంత్రికి పాకిస్తాన్ ప్రధానమంత్రి మీద కంప్లైంట్ చేసామండి. రైట్, కోర్టుల మీద కూడా ప్రధానమంత్రికి కంప్లైంట్ చేసామా? అది కాదు సార్, కోర్టుల మీద కూడా నమ్మకోలేదా? మేము ఎవరికి కంప్లైంట్ చేస్తాం? భారతదేశంలో ఉన్న రాజ్యాంగ మాట్లాడివ్వండి. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా డేటా చోరీ అయితే మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎవరికి కంప్లైంట్ చేయాలి? అది కాదు గోవింద్ రెడ్డి గారు, ఏం చెప్తున్నారు? కోర్టు ఐడి ఉంది, ఈ విషయంలో కాపీలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మాట వినండి సార్ శ్రీనివాస్ గారు. చెప్పండి. శ్రీనివాస్ గారు, ఈ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఒక మాట చెప్పారు. ఆన్లైన్ లో ఉన్న వాటర్ లిస్ట్ ఎవరైనా వాడుకోవచ్చు. నోటిఫై చేసిన ఆన్లైన్ లో ఉన్న డేటాని ఎవరైనా వాడుకోవచ్చు. ఇది చోరీ చేయడం అనేది ఎవరు సాధ్యం కాదని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది గారు చెప్పారు. ఆన్లైన్ లో ఫోటోలు ఉండవు గోవింద్ రెడ్డి గారు, ఆన్లైన్ లో ఫోటోలు ఉండవు, ఫోన్లు కూడా ఉండవు, ఆన్లైన్ లో ఫోటోలు ఉండవు, ఆన్లైన్ లో ఫోటోలు ఫోన్ నెంబర్ ఆధార్ ఉండవు. వాటర్ లిస్ట్ ఆన్లైన్ లో ఫోటోతో పాటే ఉంది. ఉండదు సార్, ఉండదు. మీరు తీసి చూపించండి, ఇప్పుడు నేను చూస్తాను. గోవింద్ రెడ్డి గారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఆన్లైన్ లో ఫోటోలతో సహా ఉండదు. ఐఎమ్ షూర్. మీరు కావాలంటే ఇప్పుడే co.ap.ac.in కొట్టండి. ఒక్క నిమిషం వారి మాట్లాడండి. చెప్పండి గోవింద్ రెడ్డి గారు. సార్ ఏదైతే ఆన్లైన్ లో ఉన్న డేటా కానీ మేము తెచ్చుకున్న ఎన్నికల కమిషన్ నోటిఫై చేసిన మా వాటర్ లిస్టుల్ని మేము సేవామిత్రులు అప్లోడ్ చేసుకొని మేము సర్వేలు చేసుకొని మా కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా తెలంగాణ ప్రభుత్వం కాదు తెలంగాణ వాళ్ళు ఈవేళ మిషన్ క్యాంపెయిన్ టిఆర్ఎస్ అని చెప్పి పెట్టుకుని వాళ్ళు చేసిన దాంట్లో ప్రభుత్వ పథకాలు ఎలా చేయాలి, ఏ కాల్ సెంటర్ చేయాలి, ఎలా చేయాలని చెప్పి వీళ్ళు టిఆర్ఎస్ మిషన్ కాల్ క్యాంపెయిన్ అని చెప్పి పెట్టుకున్న యాప్ లో ఈ మొత్తం ప్రభుత్వం తాలూకు డీటెయిల్స్ కానీ అన్ని డీటెయిల్స్ కానీ టిఆర్ఎస్ యాప్ లో ఉన్నాయి. ఇవాళ బీజేపీ యాప్ లో ఉన్నాయి. ఐపాక్ యాప్ లో కేంద్ర ప్రభుత్వం తాలూకు డీటెయిల్స్ అన్ని చాలా స్పెసిఫిక్ గా చర్చ చేస్తున్నాం మనం. ప్రతి రాజకీయ పార్టీ, అధికారులు ఉన్న పార్టీలు అయితే వాళ్ళ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకుంటాయి. ఓటర్ సమాచారం, ఫోన్ నెంబర్లు కానీ మరొకటి కానీ రకరకాల పద్ధతుల్లో మీరు సేకరించుకున్నారు. ఇవాళ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి జ్యూరిస్డిక్షను 80-90% యాక్యురేట్ డేటా విత్ ఫోన్ నెంబర్స్ అయితే అవైలబుల్గానే ఉంది, బయట మార్కెట్లోనే అవైలబుల్గా ఉంది. ఇందాక మీరు చెప్పింది, నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే. సేవామిత్ర యాప్లో ఆన్లైన్లో ఉన్న ఓటర్ లిస్ట్ యాజ్ టీజ్గా ఉంటే ఎవరికి అభ్యంతరం. ఆన్లైన్లో ఉన్న ఓటర్ లిస్టులో ఫోటోలు ఉండవు, ఇతరత్ర ఆధార్ నెంబర్లు ఉండవు, మిగతా ఏముండవు. కేవలం అభ్యర్థి పేరు, వాళ్ళ ఎపిక్ కార్డు నెంబర్ అవే ఉంటాయి. అది కాదు, ఫోటోలతో సహా సేవామిత్ర యాప్ లో ఉన్నాయి అన్నది ఎలిగేషన్. ఏమిటి కాదండి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన సీడీల్లో విత్ ఫోటోలతో ఉన్నాయి. మీరు చూపించండి. అయితే మీరు ఫోటోలతో ఇస్తే ఆ కలెక్టర్ గారు తప్పు చేసినట్టు గోవింద్ రెడ్డి గారు ఫోటోలతో సహా సాఫ్ట్ కాపీ ఇస్తే మీరు ఏ జిల్లా కలెక్టర్ అయితే ఆ జిల్లా కలెక్టర్ ఇవ్వడానికి వీల్లేదు. అన్ని జిల్లాలు నోటిఫై చేసి ఇచ్చిన కాపీ. రైట్, ఓకే. అట్లయితే రైట్, పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. మీకు అధికారికంగా ఫోటోలతో ఉన్న సీడీలు ఇచ్చారని మీరే చెప్తున్నారు. ఉన్నాయి సార్, హార్డ్ కాపీలు ఎవరు ఇస్తున్నారు, అంటే సాఫ్ట్ కాపీలు ఇస్తున్నారు. రైట్, పద్మజారెడ్డి గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మీరు అనేక పర్యాయాలు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీ తమ సహజ ధోరణిలో ఊకదంపుడు ఉపన్యాసం, వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చిన సబ్జెక్ట్ నే మాట్లాడడానికి కట్టుబడి ఉంటారు. పాప ఆయన వృత్తి ధర్మం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను,
వాళ్ళు ఏ కలెక్టర్ ఇచ్చారా అనేది నిజంగా సాఫ్ట్ కాపీని ఆధార్ వివరాలతో సహా, బ్యాంక్ డీటెయిల్స్ తో సహా, కలర్ ఫోటోస్ తో సహా తెలుగుదేశం పార్టీ తొత్తులుగా నడుచుకుంటున్నటువంటి ఐటీ గ్రిడ్ కంపెనీకి చేరవేసినటువంటి విషయాన్ని గురించి ఈ రోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. గోవింద్ రెడ్డి గారు గోవింద్ రెడ్డి గారు ఆపండి. మీ 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 సొల్లు, మీ డొల్లతనం అంతా ప్రజలు గమని దొంగ మీకు గోవింద్ రెడ్డి గారు ఆపండి. ఫస్ట్ అదంతా మేము విన్నాం ఇంతసేపు. మేము క్వశ్చన్ చేస్తున్నాం. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినారు. పద్మజరెడ్డి గారు ఇంకా మాట్లాడడానికి మీ హక్కు. రెడ్డి గారు సార్, గోవింద్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. పద్మజరెడ్డి గారు, మనం జనరల్ గా మాట్లాడుకోవటం కాదని, ఇప్పుడు వారు ఒక ఎలిగేషన్ చేశారు. వైకాపా స్వచ్ఛంద డైరెక్ట్ గా మీరే అంగీకరించారు. మేము ఫామ్ 7లో ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయి అనుకున్నామో ఆ ఓట్లు తీసేయమని చెప్పి మేము అధికారికంగానే మేము సబ్మిట్ చేసామని చెప్పి. ఒక్క నిమిషం పద్మజరెడ్డి గారు చెప్పేది వినండి, పూర్తిగా నా మాట వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒప్పుకొని దీనిలో తప్పని ఎవరు తప్పంట్లా. ఓటరు దొంగ ఓటు ఉందనుకుంటే ఆ ఓటు తీసేయమని అప్లై చేసే హక్కు మీకు ఉంది, నాకు ఉంది. అయితే బల్క్గా అప్లై చేయడానికి లేదు. బల్క్గా ఇప్పుడు వారు చెప్పారు ఒకే ఐపీ అడ్రస్ నుంచి 3 లక్షల ఓట్లు తీసేయమని మీరు ఫైల్ చేసినట్టుగా వారు స్పష్టంగా ఐపీ అడ్రస్తో సహా చెప్తా ఉన్నారు. నిజంగా అలాంటి ఒక సెంట్రలైజ్డ్ ఎఫర్ట్ జరిగితే అది ఖచ్చితంగా సానుభూతి ఓట్లు తీసేయడం కింద భావించాలి కదా, ఏమంటారు? చెప్పండి. దాదాపు 40 నిమిషాల సేపు వాదన నేను విన్నాను. మీరే చెప్పండి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. అడ్డొచ్చారంటే ఎవరిని మాట్లాడనివ్వకుండా చేయగల స్తోమత నాకున్నది. నేను ఒకటే చెప్తున్నాను. ఈ రోజు 59 లక్షల ఓట్ల గురించి మేము గత కొంతకాలంగా ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలతో సహా మేము నివేదించడం జరిగింది. దానికి ఆదిగా నాందిగా కుప్పంలోనే 27,000కు పైగా దొంగ ఓట్లని ఆధారపూరితంగా మేము నిరూపించి తొలగించడం జరిగింది. అంటే గత కొంతకాలంగా చంద్రగిరిలో చంపపెట్టులాగా తరిమి కొడితే కుప్పంకి వెళ్లిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గత కొన్ని దశాబ్దాలుగా తీసుకొస్తున్నటువంటి అత్యధిక మెజారిటీ ఏ విధంగా వచ్చిందో మేము ప్రూవ్ చేయడం జరిగింది. నిజమా కాదా చెప్పండి తెలుగుదేశం పార్టీ నేతల్ని. ఇలా అయితే మనం మాట్లాడుకోలేము. పద్మజరెడ్డి గారు ఇలా ఆరోపణలు చేసుకుంటే ఇది స్వతంత్ర భారతం చర్చ కాదు, స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం దయచేసి. మీరు మాడరేటర్ గా నేను చెప్తున్నటువంటి అంశాలు నాది పూర్తయిన తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఖండించమనండి. పద్మజరెడ్డి గారు, నేను మిమ్మల్ని అడిగా, మీరు ఓట్లు మీరు జెన్యూన్గా ఎక్కడైనా దొంగ ఓట్లు ఉంటే మీరు అప్లై చేసి స్థానికంగా ఉన్నవాళ్ళు ఇదిగో ఈ బూత్లో ఈ ఓటర్ ఇక్కడ లేడు, చనిపోయాడు, లేదు దొంగ ఓటు రాయించారని మీరు అప్లై చేసే హక్కు మీకు ఉంది ఫామ్ 7 రూపంలో. కానీ ఒకే చోట నుంచి ఒక ఐపీ అడ్రస్ నుంచి 3 లక్షల మందిని చేర్పించే వాళ్ళని తీసేయమని చెప్పి ఫైల్ చేసే బల్క్ డిలీషన్స్ కి అప్లై చేయడానికి వీలు లేదు. అందుకే బోల్డని క్రిమినల్ కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఎలా చూస్తున్నారు దాన్ని చెప్పండి. శ్రీనివాస్ గారు వి వెల్కమ్ దట్ అంటున్నాను. మేమే కంప్లైంట్ చేసాము, ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాన్ని మేము ఎండగడుతున్నాం. దాని మీద చర్యలు తీసుకోమని రాజ్యాంగయుతంగా కాన్స్టిట్యూషన్ పరంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
నిజాయితీ ఉంది, మాలో విశ్వసనీయత ఉంది కాబట్టి మేము విచారణ కోరుతున్నాం. ఎందుకు దొంగ భుజాలు తడుముకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నాను. నిజంగా వాళ్ళ వాదనలో నమ్మకం ఉంటే వాళ్ళు మోసం చేయలేదు, వాళ్ళు దొంగతనం చేయలేదు, వాళ్ళు వెధవ పనులు చేయలేదు, అడ్డదారులో మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేయలేదని కనీస ఇంగిత పోలీసుల మీద కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల మీద కానీ మీకు గౌరవం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది డేటా చోరీ కాలేదని చెప్తుంది. మీరెందుకు తెలంగాణ పారిపోతున్నారు? ఎందుకు తెలంగాణ చెప్పండి పరిపాలిస్తారా? సార్ ఒక్క నిమిషం ఆగాలి. పద్మజి గారు మీరు చెప్పారు, యు మేడ్ యువర్ పాయింట్. పూర్తిగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కో హత్యాయత్నంలో కూడా లోకేష్ దాంట్లో పార్టిసిపేషన్ ఉంది. మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు మన చర్చ డివైడ్ చేసి రోజు మాట్లాడుకోండి. పోలీసుల గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇది. రోజు పోలీసుల్ని దోషులుగా దొంగలుగా మాట్లాడుతున్న పార్లమెంటరీ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించింది తెలుగుదేశం పార్టీ నేత. ఆ చర్చలోకి వెళ్ళొద్దు, మనకి టైం తక్కువ ఉంటుంది. పద్మజి గారు ఈ జగన్ గారి మీద దాడి ఎవరు చేశారు తేల్చలే కానీ పద్మజి గారు ఒక్క నిమిషం, పద్మజి గారు కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. పద్మజి గారు ఈ పౌర హక్కుల ఉల్లంఘనలో మీరు స్టార్ట్ చేస్తే ఆపరనుకుంటే ఎట్లా? పద్మజి గారు కొంచెం సహకరించాలి. నేను 40 నిమిషాలు ఓపిక పెట్టారు, మరి మిగతా వాళ్ళు కూడా మాట్లాడు. మీరు చెప్పింది విన్నాం కదా. ప్లీజ్ 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 పద్మజి గారు, పద్మజి గారు మీ పాయింట్ మీరు చెప్పారు. ఖచ్చితంగా అరెస్ట్ కాబోతాడు కాబట్టి ఇంత గింజుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. రాకేష్ గారు మీరు చెప్పండి. ఎందుకు అరెస్ట్ చేస్తారు? మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చోరీ డేటా చోరీ కాలేదు. సార్ గోవింద్ రెడ్డి గారు ఆగండి. ఒక సామాన్యుడు నాకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, నిజంగా ఏ డేటా చోరీ జరగలేదు అనుకుందాం. ఉదాహరణకి ఏ డేటా చోరీ జరగకపోతే స్వయంగా ముఖ్యమంత్రి గారే దీని మీద స్టేట్మెంట్ ఇవ్వడం ఏంది? మంత్రులు, ముఖ్యమంత్రి, మొత్తం టీడీపీ పార్టీ అంతా, దాని తర్వాత బ్యూరోక్రాట్లు కూడా స్టేట్మెంట్స్ ఈ స్థాయికి ఎందుకు వచ్చింది? నిజంగా అందులో ఏం ఇప్పుడు ప్రతిరోజు ప్రైవసీ మీద కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటారు, అది మీకు కూడా తెలుసు. చాలా కంప్లైంట్స్ పోతుంటాయి, మా డేటా మీరు ఇట్లా మిస్యూజ్ చేశారని, ఇట్లా చేశారు, అట్లా చేశారని చాలా కంప్లైంట్స్. రాకేష్ గారు ప్రశ్న అడుగుతున్నా నేను, మీరు ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎందుకు అడౌట్ చేస్తున్నారు అన్నారు కానీ అసలు ఎవరి డేటా పోయింది? ఎన్నికల సంఘం దగ్గర ఉన్న డేటా పోయింది అనేది ఆరోపణ. ఎన్నికల సంఘం ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఎన్నికల సంఘం కూడా రియాక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జాతీయ స్థాయిలో లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్. రియాక్ట్ గారా ఎన్నికల సంఘం సిఇఓ ఆఫీసు ఏపీ కానీ ఢిల్లీలో ఈసీఐ వాళ్ళు కానీ ఏంటి అసలు ఈ డేటా ఎట్లా పోయింది అనేది వాళ్ళు మాట్లాడలేదు కదా. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారేమో, యు నెవర్ నో కదా. వాళ్ళకి పూర్తి ఆధారాలు లేని వాళ్ళు దే కాంట్ మేక్ ఎ స్టేట్మెంట్. పబ్లిక్ కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఒక ఇండిపెండెంట్ సంస్థగా, ఎంతో విశ్వాసం కలిగినటువంటి ఒక సంస్థగా వాళ్ళు ఒట్టిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. రాజకీయ పార్టీలో మనం మాట్లాడుకోవచ్చు, చెప్పాలి కదా అంటున్నాను. ఐ హోప్ దే విల్ మేక్ ఎ స్టేట్మెంట్. బట్ నేను అంటున్నది ఏంటంటే, ఎంతో కొంత దాంట్లో ఏదో అనుమానం ఉంది కాబట్టి ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే మాట్లాడేటువంటి వాళ్ళు కాదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఐటీ గ్రిడ్ సిఇఓ అశోక్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు పోలీసుల దగ్గరకు ఎందుకు రాలేదు? నిజంగా ఆయన ఏం తప్పు చేయలేదు అనుకుందాం, ఆయన దగ్గరకు వచ్చి నేనేం తప్పు చేయలేదండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు? ఆయనకి ఎవరు ప్రొటెక్షన్ ఇస్తున్నారు? అశోక్ ఎక్కడ ఉన్నాడు అసలు? హైదరాబాద్ లో ఉన్నాడా, అమరావతిలో ఉన్నాడా, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఉన్నారా? ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అశోక్ కి వకాలు తప్పించుకున్నటువంటి గోవిందరెడ్డి గారు లాంటి తెలుగుదేశం నాయకులు అశోక్ ఎక్కడున్నాడో చెప్పాలి దయచేసి. మొత్తం ఐటీని నేనే తెచ్చిన, మొబైల్ నేనే, అసలు మొబైల్ విప్లవమే చంద్రబాబు నాయుడు గారు చిన్న విషయం గురించి ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు? నిన్న అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక తెలంగాణ వాసిగా నిన్న ఏమన్నారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు నేను తలుచుకుంటే ఒక కంపెనీ ఉండదు హైదరాబాద్ లో హెచ్చరిస్తారు. ఏంది మీరు హెచ్చరిక జారీ చేసి? Who are you? You can't make such statement. అసలు మా ప్రభుత్వం మీద అసలు
మా ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయడానికి మీకున్న హక్కు గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. As per మీరు తెల్లారేసి అరే, మా ప్రభుత్వం- విభజన యొక్క మా డేటా మీద మీరు మాట్లాడడానికి. విభజన చట్టం ప్రకారం డేటా గురించి మీరు మాట్లాడడానికి. హైదరాబాద్ లో సార్, శాంతి భద్రత సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆస్తి గురించి మాట్లాడడానికి మీరు ఎవరు? ప్రభుత్వానికి ఉంటుంది ఒక్క హక్కు. నిమిషం, గోవింద్ రెడ్డి మీకు గారు. ఉండదు, దయచేసి తెలుగుదేశం రాకేష్ గారు, తెలుసుకోవాలి. రాకేష్ గారు మనకి టైం తెలుగుదేశం అయిపోతా ఉంది. పార్టీ ప్రభుత్వం దయచేసి ఇక్కడ హైదరాబాద్ యొక్క ఆ, శాంతి రాకేష్ గారు, భద్రతలు కేవలం రాకేష్ గారు. తెలంగాణ ప్రభుత్వానికి మీరు రాకేష్ గారు, మోడీ ఒక్క ఆడిస్తున్న పాయింట్. నాటకాల మీద గోవింద్ రెడ్డి గారు, మళ్ళా మీ పాత్రదారులు. దగ్గరికి వస్తాను కైండ్. ఎస్ శివరామ్ గారు చెప్పండి. సార్ నాకు మాట చెప్తాను ఇస్తాను, మీకు ఈయన ఇస్తాను, సార్. చెప్తున్నాడు అశోక్ గారు ఎందుకు మాట్లాడలేదని. గోవింద్ రెడ్డి గారు లోకేష్ రెడ్డి ఇస్తాను. గారికి ఆంధ్ర పోలీసులు వెళ్తే కనీసం ఎందుకు ఆయన సహకరించలేదు. రైట్. అరే, ఆంధ్ర ఇన్ఫర్మేషన్ పోలీసులు కోసం రావడానికి ఎందుకు హక్కు సహకరించలేదు? లేదండి. హైదరాబాద్ ఎందుకు లేదు? లో ఎవరు ఉద్యమాలు చెప్పారు? చేపట్టాల్సిన ఎక్కడికి కేవలం వెళ్ళాలి? తెలంగాణ ఎవరు పోలీసులు చెప్పారు? మీకు ఎవరు చెప్పారు మీకు? అట్లా కాదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రపంచంలో ఎక్కడికైనా It's not వెళ్ళొచ్చు. the question of law and ఎక్కడికైనా order. వెళ్ళొచ్చు. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు. అవును. ఇవాళ జరుగుతుంది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఏమో? ఇన్వెస్టిగేషన్ లోకేష్ రెడ్డి ఎందుకు ఇది సహకరించలేదు? ఇన్వెస్టిగేషన్ అవునండి. ఇన్వెస్టిగేషన్ లో తెలంగాణ పోలీసులు ఆంధ్రాలో అక్కడ కాకపోతే అక్కడ కన్సర్న్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. మేము ఈ కేసు గుంటూరు మీద వచ్చామని పోలీస్ వాళ్ళకి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మేము లోకేష్ రెడ్డి దగ్గరికి అది ఇక్కడ వెళ్తే జరగట్లేదు లోకేష్ రెడ్డి అనేది సహకరించలేదు. గోవింద్ రెడ్డి గారు వస్తాను ఒక్క నిమిషం. ఎస్ శివరామ్ గారు శ్రీనివాస్ చెప్పండి. గారు యా మీరు ఈ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒకటే చెప్పాను. యా నేను అయిపోయాక వచ్చే ఎలాగూ- అన్ని ప్రధాన పార్టీల వాళ్ళు ఏం మాట్లాడతారని Yeah. చెప్పాను. 100% అదే Yes, మాట్లాడారు. yes, yes. ఒకే ఒక్క కామెంట్ చేస్తాను. యా 2009లో జేపీ గారు ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళిన రోజు Okay. ఆ వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని హ్యాపీగా నువ్వు ఇన్ని వేల కోట్లు దోసావంటే నువ్వు ఇన్ని వేల కోట్లు దోసావు. అవును. ఆయన లేచి ఒకే మాట అన్నాడు, ఇద్దరు చెప్పింది నిజం అనుకుంటున్నాను అని. ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి. ఇద్దరు చెప్పింది నిజం అనుకుంటున్నానని. ఇవాళ ఎనీ ఇంపార్షియల్ లిజనర్ హూ లిజన్స్ టు దిస్ ఎంటైర్ కాన్వర్సేషన్ విల్ బి లెఫ్ట్ విత్ అన్ ఇంప్రెషన్ దట్ ప్రైమా ఫేసి రెండు ప్రధాన పార్టీలు తప్పు చేసేయి అన్న కన్క్లూజన్ కి రాలేదు అంటే దే ఆర్ బయాస్, Yes, yes. అబ్సల్యూట్లీ బయాస్. Okay, yeah. రెండు ఏ ప్రధాన పార్టీకి ఇంక్లూడింగ్ మై గుడ్ ఫ్రెండ్ రాకేష్ రెడ్డి అండ్ బీజేపీ Okay. దే హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ ఫిక్సింగ్ ద సిస్టమ్ అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. Yes. దే ఓన్లీ వాంట్ టు లివరేజ్ ఇట్ టు దర్ అడ్వాంటేజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎస్ ఇప్పుడు ఒకటి గోవింద్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు పద్మజ గారు మీరు ఆగాలి, మీరు తీసుకుంటాను. కాదు నేను దూరంగా ఉన్నాం స్టూడియోకి అందరూ దూరంగా ఉన్నారు, మీరు దూరంగా ఉన్నారు, ఆయన విజయవాడ నుంచి ఉన్నారు. పద్మజ గారు తీసుకుంటారు, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. గోవింద్ రెడ్డి గారు ఇక్కడ శివరామ్ గారు ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్ అడిగారు. సమాచారం దొంగతనం జరిగింది అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది, తెలుగుదేశం పార్టీ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ముందు ఒక స్పందన రావాలి కదా. ఇక్కడ ఓటర్ల డేటా కానీ మరొకటి కానీ ఇంకెవరికన్నా పోతే ఖచ్చితంగా మా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందని అలాంటి ఒక ప్రయత్నం ఇక్కడ హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తుందని ఆపే ప్రయత్నం వాళ్ళకెలా హక్కు ఉందని మీరు అన్నారు. అది వేరే చర్చ. హక్కు ఉందా లేదా రేపు పొద్దున కోర్టులు తెలుస్తాయి, లేదంటే జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలు తెలుస్తాయి. కానీ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ సమాచారం ఒకవేళ మీ సేవామిత్రకు పోయినా సరే, వాళ్ళు దొడ్డిదారిలో తెచ్చుకున్నా సరే, మీరు ఇవ్వకపోయినా సరే, వాళ్ళ దగ్గర ఆ సమాచారం ఉంటే అది నేరము అని చెప్పి మాట్లాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ ప్రిన్సిపల్ ఐటీ సిఏఓ ఆర్టీజీఎస్ కమిషనర్ ఇద్దరు కలిసి చెప్పారు. ఏమని చెప్పారండి? ఈ మా ప్రభుత్వం దగ్గర డేటా ఎవరు చోరీ చేయబడలేదు. ప్రభుత్వం చేసిన ఏదైతే పల్స్ సర్వే కూడా ప్రైవేట్ సర్వర్లో మేము స్టోర్ చేసి ఉంచాం. ఎవరికైనా ఏదైనా కావాల్సి వస్తే ఆ ఏజెన్సీ ఈ ప్రభుత్వాన్ని కోరితే ఆ లిమిటెడ్ డేస్ మాత్రమే ఇచ్చి మరలా దాన్ని ఆ ప్రైవేట్ సర్వర్లో చేస్తాం తప్ప ఎక్కడ బయట సర్వర్లో కానీ బయట ఏజెన్సీల దగ్గర కానీ లేదు. మా డేటా ఎక్కడ చోరీ కాలేదని ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు. అలాగే ఆర్టీజీఎస్ కమిషనర్ చెప్పారు. కాబట్టి నాకు తెలిసి గోవింద్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ సమాచారం ఓటర్ సమాచారం ఓటర్లకు సంబంధించిన పూర్తి సాఫ్ట్ కాపీసు ఐటీ సెక్రటరీకి సంబంధం ఉండదు, ప్రభుత్వ సర్వర్లో ఉండవు, ఎన్నికల సంఘం సర్వర్లో ఉంటాయి. ఎన్నికల సంఘం దీని మీద మాట్లాడలా. ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఎన్నికల కమిషన్ మాట్లాడలేదు కదండి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ పోలీసులకు మాత్రం కొద్దిగా ఎక్కువ సరదాగా ఉంది. అలాగే సార్ స్టేట్ ఎన్నికల కమిషన్ మాట్లాడలేదు, సెంట్రల్ ఎన్నికల కమిషన్ మాట్లాడలేదు. ఇక్కడ తెలంగాణ పోలీసులకి అత్యుత్సాహం ఎక్కువైపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏదో చేసేయాలి, ఈ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద తెలంగాణ నాయకులకి ఒక ప్రశ్న గోవింద్ రెడ్డి గారు గోవింద్ రెడ్డి గారు ఒక పాయింట్ గోవింద్ రెడ్డి గారు ఒక ప్రశ్న గోవింద్ రెడ్డి గారు సూటిగా మీకే ఒక ప్రశ్న. ఒక్క నిమిషం పద్మజ గారు మీ దగ్గరికి వస్తాను. గోవింద్ రెడ్డి గారు ప్రభుత్వ ఓటర్ల సమాచారం కానీ ప్రభుత్వం చేయించినటువంటి
సోషియో ఎకనామిక్ సర్వే సమాచారం కానీ ఏది కూడా ఎక్కడ చోరీ జరగలేదు. మీ అభ్యంతరం వల్ల మీ పార్టీకి సంబంధించిన సమాచారం పోతుందన్నది ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే ఆ డేటా వెళ్తుందని. ఎన్నికల సంఘం మీరు చెప్పారు, ఎన్నికల సంఘం కూడా దీని మీద ఏం మాట్లాడలేదని మీరే చెప్తా ఉన్నారు. అంతిమంగా ఓటర్ లిస్టులో పేర్లు చేర్చేది అంతా కింద బూత్ లెవెల్ ఆఫీసులు అంటే అంగన్వాడీ వర్కర్లు, వాళ్ళ ద్వారానే జరుగుతుంది ఓటర్ ఎన్రోల్మెంట్. దానికి రాటిఫికేషన్ ఎవరైనా పై మండల స్థాయి అధికారులు చేస్తారేమో కానీ ప్రాథమికంగా అక్కడ వెరిఫికేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ల ద్వారా జరుగుతుంది నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళే బిఎల్ఓస్గా ఉన్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్లుగా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా ఎందుకు కంగారు పడుతుంది దీని మీద? మీరు సూటిగా సమాధానం చెప్పండి. గోవింద్ రెడ్డి గారు మిమ్మల్ని. సార్ ఇప్పుడు ఏది జరిగినా ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఎక్కడ అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ ఎవరైనా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు. ఎవరి ఉద్యోగం మీదకి తీసుకొచ్చి ఒకరి ఓటు అన్యాయంగా తీసేయడం కానీ ఒకరి ఓటు అన్యాయంగా తొలగించమని కానీ చేయడానికి అవ్వదు. మీరు ఆ మాట చెప్తే చల్లదండి. నేను ఇందాకే చెప్పాను, నా ఓటు 3 సార్లు నా ప్రమేయం లేకుండా తీశారు సార్ అని చెప్పే మీకు. ఓటు తీసేసిన ఒక అధికారి సస్పెండ్ చేసింది చరిత్రలో వీళ్ళు తీసేస్తున్నారు. ఒక ఓటు నా ఓటు తీసేశారు ఏకంగా. ఇక్కడ తెలంగాణ సిఇఓ గారి ఓటు దొంగ ఓటు పెట్టారు ఎక్కడో. ఇలాంటి అనేక జరుగుతున్నాయి. ఎవరి మీద చర్యలు ఉన్నాయో చరిత్రలు ఎప్పుడన్నా? శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఎవరి ఓటుని వారు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా దొంగచాటును తీయాలన్నా ఫామ్ 6A కింద డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు సమాచారం అయితే ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద వాళ్ళు శిక్షార్హులని చెప్పి సంతకం పెట్టి డిక్లరేషన్ ఇస్తే తప్ప వారు ఎవరి ఓటు తీయడానికి లేదు. బల్క్ గా 8 లక్షల ఓట్లని తీయమని ప్రశాంత్ కిషోర్ గారి డైరెక్షన్ లో బెంగళూరు ఐటీ కంపెనీ నుంచి బెంగళూరు ఐపీఎల్ నుంచి బల్క్ అప్లై చేశారు. చాలా విచిత్రంగా ఉంది. ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంటది కానీ ఆరోపణలు వైసీపీ. కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తారు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆరోపణలు చేస్తారు. మీ రాష్ట్ర ప్రభుత్వం పద్మజారెడ్డి గారు మీరు మాట్లాడారు. సత్యనారాయణ గారు, స్వేచ్ఛాస్వతంత్రాలు ఉన్నాయి. గోవింద్ రెడ్డి గారు మోడీ గారే కనబడుతున్నారు. ఈ అంశంలో మోడీ గారు ఒకటే పాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే పద్మజ గారు వాళ్ళకు కళలో కూడా మోడీ గారే గుర్తుకొస్తారు. నాయకులు ఏం చెప్తే సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు జనసేన ఒక స్పష్టమైనటువంటి కంప్లైంట్ చేసింది గతంలో. నేను మళ్ళీ ఇందాక మిమ్మల్ని అడుగుతా ఉన్నా, దానిలో మీకు ఏమన్నా ఎన్నికల సంఘం నుంచి కానీ గవర్నర్ గారి దగ్గర నుంచి కానీ ఏమన్నా స్పందన వచ్చిందా? దాని మీద సార్ స్పందన రాలేదు. కానీ మనం ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలాగ గొడవాడుకోవడానికి కానీ కంప్లైంట్ ఇవ్వడానికి కానీ మూల కారణం ఏంటంటే మొట్టమొదట తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే చాలా ఫాల్స్ ఓట్లు తీసుకెళ్లి లిస్ట్ చేసిందండి అన్ని కాన్స్టిట్యున్సీస్. సో మీ అభ్యంతరం తెలుగుదేశం యాడ్ చేసింది అన్నదా మీ అభ్యంతరం? చెప్తాను దానికి ఎవిడెన్స్ కూడా మీకు పంపిస్తాను. మీ నంబర్ తీసుకొని ఇప్పుడే పంపిస్తాను. ఎందుకంటే అది వైరల్ కూడా అయింది. విశాఖపట్నంలో ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో పట్టాభి అన్న అతను ఒక కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం, ఆయన ఒక అతనికి వార్నింగ్ ఇస్తున్నారు, నువ్వు మా దగ్గర పనిచేసి వెళ్ళావు అంటే. ఆయన ఏం చేశారంటే ఓటర్స్ ఈ ఫాల్స్ ఓటర్స్ ని ఎన్రోల్ చేయడానికి చేసిన కార్యకర్త ఇక్కడ టీడీపీ మానేసి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఏం చేశాడంటే ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంతమంది ఓటర్లు ఇక్కడ తప్పుడు ఓటర్లు ఇక్కడ లిస్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళు తీయండి అని చెప్పి వీళ్ళు చేయడానికి అని చెప్పి మొదలు పెడితే నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావని చెప్పి ఆ కార్యకర్తని, ఆ రాజు అన్న కార్యకర్తని ఆయన దౌర్జన్యంగా చెప్పడం అనేది ఈ రోజు వరకు పట్టాభి ఖండించలేదు. ఎందుకంటే అది ఆయన వాయిస్ చాలా క్లియర్ గా ఉంది. కాదండి అది కాదు, అది చెప్తాను. ఎందుకు ఒక్కటండి దానికి కారణం చెప్తాను నేను. అయిన తర్వాత ఇంత బల్క్ ఓటర్స్ ఎన్రోల్ అయిన తర్వాత దాన్ని తీయకపోతే ఎలక్షన్ టైంలో చాలా పెద్ద ప్రాబ్లము. వాళ్ళు 30,000 ఓట్లు యాడ్ చేశారనుకోండి, ఇండివిజువల్ గా చెక్ చేసి ఒక 5,000 ఓట్లు 10,000 ఓట్లు తీసి మిగతా ఓట్లు ఉండిపోతాయి అక్కడ. ఆ ఓట్లు తీసేదానికి కాదండి, ఒక్క నిమిషం సార్, ఒకే ఒక నిమిషం. ఆ ఓట్లు తీసే కార్యక్రమంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ వేసిన ఒక ఎత్తు ఏంటంటే ఇలా బల్క్ గా తీసుకెళ్లి కమిషన్ పెట్టి ఫామ్ 7 పెడతామని. అటువంటి దాంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఇబ్బంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చెప్పింది క్లియర్ గా. ఈ రోజు హిందూ పేపర్ లో చూస్తే మీకు
ఫ్రంట్ పేజ్ లో బల్క్ ఇస్తే తీసుకోరండి, నాకు తెలుసు ఆ విషయం. మన ఓటర్లకు కూడా తెలుసు. ఓకే సార్, సత్యనారాయణ గారు మనకి టైం మించిపోయింది. ఎనీహౌ మొత్తంగా రాజకీయ పార్టీల మధ్య ఎప్పుడైతే హోరాహోరీ పోరాటం జరుగుతున్నదో ఇలాంటి అక్రమాలు జరగడానికి పెద్ద ఎత్తున ఆస్కారం ఉన్నది. ఓటర్ లిస్టులో తమకు కావాల్సిన పేర్లు దొంగ ఓట్లు చేర్పించుకోవటం లేదా అవతల పార్టీ ఓట్లు తీయించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఉన్న ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపం, ఒక ఓటు ఎక్కువ వచ్చిన వాళ్ళు గెలుస్తారు ఈ ఎన్నికల పద్ధతిలో. ఆ ఒక ఓటు ఎక్కువ తెచ్చుకోవడం కోసం జరిగే ప్రయత్నాలు ఇలాంటి లోపాలు జరుగుతాయి. అయితే ఓటర్ల జాబితా తప్పులు తడగ్గా లేకుండా ఉండటానికి చేయాల్సినటువంటి ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఎన్నికల సంఘం దగ్గర కట్టగా రికమెండేషన్లు ఉన్నాయి. ఏం చేస్తే బాగుంటుందని కొన్ని శాంపుల్స్ చేసి చూపించారు. బట్ ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఉన్న ఓటర్ల జాబితా ఫోటోలతో సహా సాఫ్ట్ కాపీలు కనుక ఏ పార్టీ దగ్గరైనా, ఏ వ్యక్తుల దగ్గరైనా, ఏ సంస్థల దగ్గరైనా ఎన్నికల సంఘం ప్రభుత్వం దగ్గర తప్ప ఉంటే అది నేరం. అలాంటి సమాచారం ఉందో లేదో ప్రజలకు వివరాలు తెలియాలి. ప్రజల ఓటర్ల వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉండాలన్నది మన రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశం. ప్రభుత్వాలు ఎప్పటికైనా దిశగా జరగాలని, ఈ అంశంలో పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేలాలని స్వతంత్ర భారతం కోరుకుంటుంది. చర్చలో పాల్గొన్నటువంటి శివరామ్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, అలాగే పద్మజారెడ్డి గారికి, గోవింద్ రెడ్డి గారికి, బొలిశెట్టి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.